या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి, పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది, ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. అంచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తిక నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తిక నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయంలో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరొక దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి, అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వెళ్ళి చూసింది లేదు, వీడు వెళ్ళి చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు.
ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోళ్ళు, అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోళ్లే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోవాలి. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం, ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహ ప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే. సో మే నెల 2026 సంవత్సరంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మేషరాశి వారికి గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు నెలంతా కూడా. తృతీయ స్థానంలో గోచార గురువు యోగించజాలడు. తద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే, మనం చేసేటటువంటి పనులకి కనీసం బయట వాళ్లే కాదు కదా, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయరు. ఆ విధంగా మనకి సపోర్ట్ లేకపోవడంతో మనం ఏకాకమైపోయిన ఫీలింగ్ ఉంటుంది. అడుగు ముందుకు పడడం కష్టం అవుతుంది. ఒకవేళ మీరు సాహసం చేసి అడుగు ముందుకు వేసినా గురువు యొక్క సహకారం లేనిదే ఏ పని ముందుకు వెళ్ళదు, నష్టాలు వచ్చేటటువంటిది, ఆ పని పూర్తి కానిటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం మేషరాశి వారికి గురువు యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే పంచమ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది నెలంతా కూడా. అంటే ఇక్కడ చాలా కాలం ఉంటాడు అనుకోండి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మే నెల ఫలితాలు కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం సంతానం మీద ముఖ్యంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు జరగబోయేది కూడా వేసవి కాలం. పిల్లలకి ఏంటి, ఎంతసేపు అది ఎండగా ఉందా, వానగా ఉందా, చల్లగా ఉంది లేదు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళని ఎండలో మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళు ఓ పట్టాన వినరు, వాళ్ళకి తెలియదు. పిల్లల్ని కొట్టలేము, కొడితే కూడా వాళ్ళకి అర్థమవుతుందని ఏం గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఎలాగ సెలవు హాలిడేస్ అని కొంతమంది ఈ మధ్య ఈ సెలవుల్లో ఏదో సాధించేద్దాం అని ఏమీ సాధించలేరు. కానీ వాళ్ళు డబ్బుల కోసం ఏవో కొత్త కోర్సులు పెట్టేసి ఆ 15 రోజులు ఏంటి వీళ్ళు సకల విద్యా పారగతం చేస్తారు. వాళ్ళు ఇవన్నీ నాటకాలు చాలా చేస్తున్నారు ఈ విద్యా సంస్థలన్నీ కలిసి. అవి ఏమీ అవ్వవండి. పిల్లల్ని ఆడుకోనివ్వండి. అయితే ఇండోర్ గేమ్స్ ఆడుకోనివ్వండి. బయట ఎండలో ఆడొద్దు. ఇంటి లోపల ఉండి ఆడుకునేవి క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉంది, చింతపిక్కలు ఉంటాయి, ఆడపిల్లలు గచ్చకాయలని అనేక రకాల ఆటలు ఉన్నాయండి. దొరకని ఆడినవన్నీ అవే. కాబట్టి ఇండోర్ గేమ్స్ లో వేసవకాలం చక్కగా ఆడుకోనివ్వండి. ఆటల వల్ల కూడా మెదడు పెరుగుతుంది, శారీరకమైనటువంటి ఇది శక్తి, కండర శక్తి పెరుగుతుంది. ఆటలనేవి కూడా తిండి ఎంత ముఖ్యమో, చదువు ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి తప్పేమి కాదు, ఇండోర్ గేమ్స్ మాత్రం ఆడించండి. బయటికి వెళ్తే మన పిల్లవాడికి తెలియదు, ఆటలు దృష్టిలో పడిపోతాడు. కనీసం మంచిని తాగాలని, గొంతు ఎండిపోయేదాకా రాడు.
బాడీ డీహైడ్రేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. సన్ స్ట్రోక్ అని అంటే వడదెబ్బ తగులుతూ ఉంటుంది. ఆ వడదెబ్బ తగిలింది అన్నట్టయితే ఎస్ఓఎన్ సన్ దెబ్బ తగిలింది అనుకో, కోలుకోవడం కూడా చాలా కష్టం. సన్ అంటే కొడుకు, వాడు కొట్టే దెబ్బ నుంచి కోలుకోలేవు. ఎస్యుఎన్ సన్ ఆకాశంలో మనకు వెలుతురిచ్చేటటువంటి వాడు, దాని నుంచి మనం నిమ్మకాయో ఉల్లిపాయో మరోటో వేసి మనం బయటపడచ్చు. కానీ మన కొడుకు మన కంపు ఇచ్చేసి వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత వాడు దెబ్బ కొడితే మనం కోలుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి పిల్లల మీద ఎప్పుడు దృష్టి పెంచాలి. వాడు సరి అయిన దారిలో పడే వరకు, అది వాడు ఒకడు 15 సంవత్సరాలుగా పడచ్చు, ఒకడు 20 సంవత్సరాలు పడచ్చు, అప్పటి వరకు కూడా మీరు ఓపిక పట్టవలసిందే. వాడి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందే. వాడికి ఏదో వచ్చాడు తిండి పెట్టేశాము, డబ్బులు అడిగాడు ఇచ్చేసాము కాదు. అది పిల్లల్ని పెంచడం విధానం కానే కాదు. అది వాడి మీద కన్ను ఎటువంటి స్నేహాలు చేస్తాడు ఏంటని. ఓకే, ఈ విధంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఈ విధమైన విషయాలన్నీ మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం యోగిస్తుంది. ఇక్కడ రాహు మాత్రం మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ధనానికి లోటు లేకుండా చూస్తాడు. ధనార్జన బాగుంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో మీకు రాహు విజయాలు చేకూరుస్తూ ఉన్నాడు. ఇకపోతే 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఈ శని యొక్క సంచారం దీన్ని ఏలినాటి శని అంటారు. అది ఆయన వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పిసినారితనం చూపించినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి తీరవలసినటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి శని భగవానుడి వల్ల. అదే వ్యయ స్థానంలో కుజుడు 11వ తారీఖు వరకు, మే 11 వరకు 12వ స్థానంలోను, తదుపరి అక్కడి నుంచి బయలుదేరి ఆ కుజుడు నెలాఖరు వరకు జన్మల్లో అంటే మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజుడు వ్యయస్థానమైనటువంటి మీనంలో కానీ లేదా మేషంలో కానీ ఈ నెల రోజులు మనకి ఉపయోగకారి కాదు. మనకి ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉంటాయి. 12వ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జన్మల్లోకి వచ్చాక మన మనసు కూడా చెడు వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటుంది. మన వాళ్ళు పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరో వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళు చెడుదోవ పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారా, పెద్దవాళ్ళకి ఎవరు చెప్తారండి? వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళకి వాళ్ళే నియంత్రించుకోగలగాలి. వాళ్ళ బుద్ధిని వాళ్ళే నియంత్రించుకోవాలి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కుజుడి వల్ల కలుగుతున్నాయి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సూర్య భగవానుడు 14వ తారీఖు వరకు మేషంలో అంటే జన్మలోను, తదుపరి అంటే 15 నుంచి చివరి వరకు నెలాఖరి వరకు కూడా ద్వితీయ స్థానం అయినటువంటి వృషభంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు జన్మల్లో కానీ ద్వితీయంలో కానీ రవి యోగించజాలడు. జన్మల్లో ఉన్నప్పుడు చెడు వైపు ఎక్కువగా ఆలోచించడం, కోపం ఆవేశం రావటం, చెడు ప్రవర్తన వైపు ఎక్కువ ఆకర్షితులు అవటం ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానమైన వృషభంలో 15వ తారీఖున ప్రవేశించి అక్కడి నుంచి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ మాత్రం జరిగేది ఏంటంటే ధనానికి కొంచెం లోటు వచ్చేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. అందరికీ జలుబు, దగ్గు, వేసవకాలం కదని ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితులే రవి కల్పిస్తూ ఉన్నాడు. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 13వ తారీఖు వరకు జన్మంలో ఉంటున్నారు. ఆ 15వ తారీఖు వరకు 13వ తారీఖు వరకు ఆ 13వ తారీఖు వరకు మనకి ఏ విధమైన ఆయన కూడా మనకి చెడు ప్రవర్తన వైపు వాటికి ఎక్కువ ఆకర్షితులవుతూ ఉంటాం. తదుపరి 15 నుంచి నెలాఖరి వరకు ద్వితీయ స్థానంలో అయినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ద్వితీయ స్థానం 15 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలన్నీ తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో బుధుడు మనకి ధనానికి లోటు లేకుండా, మాట బాగుండేటట్టుగా, అలాగే కుటుంబంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా, కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కొంచెం నియంత్రించి మనకి కొంచెం బాగుండే విధంగా బుధుడు మనకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు ద్వితీయ స్థానంలో 14వ తారీఖు వరకు, 15 నుంచి నెలాఖరు వరకు ఆయన ద్వితీయ తృతీయ స్థానాలు రెండింటిలోనూ కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు, ధనాలు లోటు లేకుండా చూస్తారు. అలాగే అందరి సహకారాలు అందించడానికి శుక్రుడు చేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం కనుక చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మేషరాశి వారికి బుధుడు ఒక 15 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు
రెండు రాసుల్లో సంచరించినప్పటికీ కూడా శుక్రుడు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఈ టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. రాహు కూడా నెలంతా కూడా మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు లేకుండా, అంటే ధనానికి సంబంధించినటువంటి స్థానాల్లో శుక్రుడు రాహు రెండు గ్రహాలు అద్భుతమైన ఫలితాలు మీకు కలగజేస్తున్నారు. కాబట్టి ఒక రకంగా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఇక మనకు బాగలేదు కేతు కాబట్టి వీరు దగ్గరలో ఉన్నటువంటి కానీ అలాంటి గణపతికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళి గణపతికి దర్శనం చేసుకోవటం అనేది ఒకటి మీరు ఆచరించదగినటువంటి ఈ పూజగా మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదు బయటికి వెళ్ళి దగ్గరలో గుడి ఏదైనా ఉన్నట్టయితే అక్కడ వేద మంత్రాలతో దాని ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అయ్యగారు అందరూ కూడా వేద మంత్రాలతో పూజ చేస్తారు కాబట్టి చక్కగా ఉండే అవకాశం. శుభం.